హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఇంపల్స్ రెస్పాన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. సో ఈ వీడియోలో ఇంకో మెథడ్ అనేది చూద్దాం. సో ఇక్కడ ఫైండ్ ది ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ది సిస్టమ్ ఫర్ ది గివెన్ డిఫరెన్స్ ఈక్వేషన్. సో y of n minus 3y into n minus 1 minus 4y into n minus 2 is equal to x of n plus 2x into n minus 1. సో దీన్ని మనం బోత్ సైడ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి చేద్దాం. సో బోత్ సైడ్ మనం జెడ్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే y of n ప్లస్లో y of z 3y అంటే n-1 ఉంది కాబట్టి z ఇన్వర్స్ వస్తుంది. సో నెక్స్ట్ n-2 ఉంది కాబట్టి z పవర్ -2 అనేది వస్తుంది. సో అప్పుడు మనకి y of z -3 ఇంటూ z ఇన్వర్స్ ఇంటూ y of z -4 ఇంటూ z పవర్ -2 ఇంటూ y of z ఈజ్ ఈక్వల్ టు x of n బదులు x of z ప్లస్ 2 ఇంటూ x of z ఇంటూ z ఇన్వర్స్. సో ఇప్పుడు మనం ఈ రెండిట్లోనూ మనకి సో ఈ ఈక్వేషన్లో మనం y of zని మనం కామన్ తీస్తే 1 - 3 ఇంటూ z ఇన్వర్స్ -4 ఇంటూ z పవర్ -2. అలాగే దీంట్లో మనం x పవర్ సో అలాగే ఈ ఈక్వేషన్లో మనం x of zని మనం కామన్ తీస్తే 1 + 2 ఇంటూ z ఇన్వర్స్. సో ఇప్పుడు y of z బై x of z అంటే మనకి h of z అనేది వస్తుంది. సో అలా మనం కామన్ తీసుకున్నట్లయితే సో y of z బై x of z ఈజ్ ఈక్వల్ టు 1 + 2 ఇంటూ z ఇన్వర్స్ బై 1 - 3 ఇంటూ z ఇన్వర్స్ -4 ఇంటూ z పవర్ -2. సో ఇప్పుడు z పవర్ని సో ఇప్పుడు మనం ఈ z ఇన్వర్స్ని ఎలిమినేట్ చేయాలంటే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మనం z² మల్టిప్లై చేయాలి. సో h of z ఈజ్ ఈక్వల్ టు z² ఇంటూ 1 + 2 ఇంటూ z ఇన్వర్స్ బై z² ఇంటూ ఈ టర్మ్ మొత్తం డినామినేటర్ టర్మ్ మొత్తం. సో ఇప్పుడు మనకి z² ఇంటూ 1 అంటే z² ప్లస్ 2 ఇంటూ z ఇన్వర్స్ ఇంటూ z² బై z² మైనస్ దీని డినామినేటర్ని మనం మల్టిప్లై చేస్తే z² -3 ఇంటూ z ఇన్వర్స్ ఇంటూ z² -4 ఇంటూ z పవర్ -2 ఇంటూ z². సో a పవర్ ఆఫ్ m ఇంటూ a పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ ఆఫ్ m ప్లస్ n. సో అలాగే a పవర్ ఆఫ్ 0 అంటే 1. సో దాని ప్రకారం మనకి ఇక్కడ z² ప్లస్ 2 ఇంటూ z ఇంటూ పవర్స్లో -1 ప్లస్ 2. సో దాన్ని చేస్తే మనకి 2z అనేది వస్తుంది. సో నెక్స్ట్ అలాగే డినామినేటర్లో z² -3 ఇంటూ z పవర్ 2 - 1 -4z పవర్ 0. సో అలా చేస్తే మనకి z² -3z ప్లస్ -4. సో ఇప్పుడు మనకి న్యూమినేటర్లో జెడ్ని మనం కామన్ తీస్తే z ఇంటూ z ప్లస్ 2 బై z² -3z -4. సో ఈ జెడ్ని h of z ఉంది కదా, సో ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇటుకి వెళ్తే డివైడెడ్ అవుతుంది. సో h of z బై z ఈజ్ ఈక్వల్ టు z ప్లస్ 2 బై z² -3z -4. సో ఇప్పుడు మనం వీటికి రూట్స్ను ఫైండ్ అవుట్ చేస్తే సో -1 అలాగే 1. సో 3z బదులు -4z ప్లస్ 1z మనం రాసుకున్నట్లయితే సో h of z బై z ఈజ్ ఈక్వల్ టు z ప్లస్ 2 బై z -4 ఇంటూ z ప్లస్ 1. సో ఇప్పుడు మనం దీనికి పార్షియల్ ఫ్రాక్షన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. పార్షియల్ ఫ్రాక్షన్స్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి a అండ్ b వాల్యూస్ అనేటివి వస్తాయి. సో z ప్లస్ 2 బై z -4 ఇంటూ z ప్లస్ 1 దీనికి మనం పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తే ఏ వాల్యూ వచ్చి 6/5, బి వాల్యూ వచ్చి -1/5 అనేది వచ్చింది. సో ఇప్పుడు h of z బై z అనేది సో మనం ఇక్కడ రాసుకున్నాం కదా, సో h of z బై z సో ఈ ఈక్వేషన్ ప్రకారం సో ఏ వాల్యూ వచ్చి మనకి 6/5 ఇంటూ z -4 మైనస్ బి వాల్యూ వచ్చి 1/5 కాబట్టి ఈ విధంగా రాసుకున్నాం. సో ఇప్పుడు h of z బై z ఉంది. సో ఈ జెడ్ని ఇక్కడికి మనం మల్టిప్లై చేసేయాలి మళ్ళీ. సో h of z ఈజ్ ఈక్వల్ టు 6/5 ఇంటూ ఈ జెడ్ని మల్టిప్లై చేసి z బై z -4 -1/5 ఇంటూ z బై z ప్లస్ 1. సో ఇప్పుడు ఇన్వర్స్ z ట్రాన్స్ఫార్మ్ని అప్లై చేయాలి. సో ఇన్వర్స్ z ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే మనకి ఇక్కడ క్యాపిటల్ H of z అనేది స్మాల్ h of nగా చేంజ్ అవుద్ది. నెక్స్ట్ 6/5. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అనేది వచ్చింది మనకి 4 పవర్ ఆఫ్ n ఇంటూ ఇవ్ ఆఫ్ n. సో అలాగే -1/5 ఇక్కడ z ప్లస్ 1 ఉంది కాబట్టి -1 హోల్ పవర్ ఆఫ్ n ఇంటూ ఇవ్ ఆఫ్ n అనేది వస్తుంది. సో ఇది మనకి గివెన్ ఈక్వేషన్కి ఇంపల్స్ రెస్పాన్స్.
సో నెక్స్ట్ అలాగే దీన్నే మనం అనదర్ మెథడ్లో చేస్తే, సో ఇచ్చిన క్వశ్చన్ ఇది. సో దీనికి మనం y ఆఫ్ n ఈక్వల్ టు లాంబ్డా పవర్లో రాసుకోవాలి. సో లాంబ్డా పవర్ ఆఫ్ n, అలాగే y ఆఫ్ n-1ని లాంబ్డా పవర్ n-1, అలాగే అలాగే y ఆఫ్ n-2ని లాంబ్డా పవర్ ఆఫ్ n-2. సో y ఆఫ్ n ప్లస్లో వీటిని మనం రీప్లేస్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. సో దీంట్లో మనం లాంబ్డా పవర్ n-2ని కామన్ తీసుకుంటే లాంబ్డా స్క్వేర్ మైనస్ 3 లాంబ్డా మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ టర్మ్ అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇటు వెళ్తే డివైడెడ్ అవుతుంది. 0 బై లాంబ్డా పవర్ ఆఫ్ n-2 అంటే 0. సో అప్పుడు మనకి లాంబ్డా స్క్వేర్ మైనస్ 3 లాంబ్డా మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి మళ్ళీ మనం సేమ్ రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే -1 4 అనేది వస్తుంది లాంబ్డా. సో ఇక్కడ రూట్స్ అనేటివి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనకి y ఆఫ్ h ఆఫ్ n అనేది c1 లాంబ్డా 1 పవర్ ఆఫ్ n ప్లస్ c2 లాంబ్డా 2 పవర్ n. సో లాంబ్డా 1ని -1 అనుకుందాం, లాంబ్డా 2ని 4 అనుకుంటే సో మనకి హోమోజీనియస్ ఫంక్షన్ అనేది ఇది అనమాట. సో నౌ వీ కెన్ ఫైండ్ అవుట్ ది c1 అండ్ c2 వాల్యూస్. సో c1 అండ్ c2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇచ్చిన ఈ ఈక్వేషన్లో n ఈక్వల్ టు 1. సో ఫస్ట్ మనకి ఇచ్చిండే ఈ ఈక్వేషన్లో n ఈక్వల్ టు 0. నెక్స్ట్ అలాగే n ఈక్వల్ టు 1ని రీప్లేస్ చేస్తే మనకి y ఆఫ్ 0 y ఆఫ్ 1 వాల్యూ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చిన వాల్యూస్లో మన హోమోజీనియస్ ఫంక్షన్లో వచ్చింది కదా, హోమోజీనియస్ ఫంక్షన్లో కూడా y ఆఫ్ 0 y ఆఫ్ 1 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తే సో మనకి c1 అండ్ c2 వాల్యూస్ అనేది వస్తాయి. సో c1 c2 వాల్యూస్ వస్తే మనకి హోమోజీనియస్ ఫంక్షన్లో మనం ఆ వాల్యూస్ని మనం రీప్లేస్ చేస్తే మనకు ఫైనల్గా ఇంపల్స్ రెస్పాన్స్ అనేది వస్తుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.